హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. స్వర్ణదీప్తిక రాజ్యాన్ని జయపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. అదే నగరంలో చక్రధరుడు అనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు. చక్రధరుడికి రాజు జయపాలుడికి మంచి స్నేహం ఉండేది. ఖజానాలో ధనం కొరత ఉన్నప్పుడు రాజు చక్రధరుడి వద్ద అప్పు తీసుకునేవాడు. పన్నులు వసూలు అయ్యాక వడ్డీతో సహా చక్రధరుడికి ఆ ధనం తిరిగి ఇచ్చేసేవాడు. వడ్డీగా వచ్చిన ధనాన్ని చక్రధరుడు అవసరంలో ఉన్న పేదవాళ్లకు ఇచ్చేవాడు. చక్రధరుడు గొప్ప చిత్రకారుడు. దానితో పాటు అతడికి మిగిలిన కళలలో కూడా ఆసక్తి ఉండేది. పురాతన ఆభరణాలను, శిల్పాలను, చిత్రపటాలను ఎంత డబ్బైనా ఇచ్చి కొనుక్కునేవాడు. ఆ వస్తువులను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. రాజుకు చక్రధరుడంటే ఎంతో అభిమానం. కానీ ఒక్క విషయంలో మాత్రం అతడి తీరు నచ్చేది కాదు. అదేంటంటే రాజు ఆ పురాతన వస్తువులలో ఏదైనా ఇష్టపడి అడిగితే చక్రధరుడు ఇచ్చేవాడు కాదు. ఇలా ఉండగా ఒకసారి చక్రధరుడి వద్దకు శివదత్తుడు అనే యువకుడు వస్తాడు. మాసిన దుస్తులు, గడ్డంతో ఉన్న ఆ యువకుడి ముఖంలో రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది గమనించిన చక్రధరుడు అతడికి ఆసనం చూపించి కూర్చోమని అంటాడు. అప్పుడు ఆ యువకుడు, అయ్యా, నా పేరు శివదత్తుడు. ఇంతవరకు నా వేషం చూసి అందరూ నన్ను చీదరించుకున్నవారే. మీరొక్కరే కూర్చోమని అంటున్నారు. ఒకప్పుడు మాది జమీందారీ కుటుంబం. కాలం కలిసిరాక ఇప్పుడు ఇలా ఉన్నాను. పురాతన వస్తువులను మీరు సేకరిస్తారని విని ఇలా వచ్చాను. నా దగ్గర తైలవర్ణంతో వేసిన ఒక చిత్రపటం ఉంది. దానిని చూసి ధర కట్టండి అని ఒక చిత్రపటాన్ని చక్రధరుడి చేతికి అందిస్తాడు. ఆ పటాన్ని అందుకుని దానిని చూసిన చక్రధరుడు నిశ్చేష్టుడు అయిపోతాడు. ఒక మాతృమూర్తి బిడ్డని ఎత్తుకుని ఉన్న పటం అది. అందులోని పిల్లవాడు బోసి నవ్వులు నవ్వుతున్నాడు. కళ్లకు కట్టినట్టుగా చిత్రించి ఉన్న ఆ చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోయిన చక్రధరుడు, నా అంచనా నిజమైతే ఇది ఊహా చిత్రం కాదు, సజీవ చిత్రం అని నా నమ్మకం. ఏమంటావ్ అని అడుగుతాడు. దానికి శివదత్తుడు, మీ ఊహ నిజమే. ఆవిడ నా కన్న తల్లి. ఆ పిల్లవాణ్ణి నేనే. అప్పట్లో ఈ చిత్రాన్ని గీసిన చిత్రకారుడికి 100 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ పటాన్ని అమ్ముకోవలసిన దుస్థితి వచ్చింది అని విచారపడతాడు. దానికి చక్రధరుడు, నువ్వు విచారించకు. ఈ పటాన్ని నేను జాగ్రత్తగా దాస్తాను. ఈ అపురూపమైన చిత్రానికి నేను వెలకట్టలేను. నాతో పాటు రా అని శివదత్తుణ్ణి తన ధనాగారానికి తీసుకెళ్లి నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు తీసుకో అని చెబుతాడు. శివదత్తుడు ధనాగారం నుంచి 100 వరహాలు తీసుకుని, నాకు ఇది చాలు, దీనిని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తాను, అటుపై దేవుడి దయ అని అంటాడు. చక్రధరుడు ఆశ్చర్యపోయి, ఇంత అద్భుతమైన చిత్రానికి 100 వరహాలేంటి, కనీసం 1000 వరహాలైనా తీసుకో అని అంటాడు. దానికి శివదత్తుడు తనకు 100 వరహాలే చాలని కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన మరుసటి రోజు రాజు జయపాలుడు చక్రధరుడి వద్దకు వస్తాడు. అప్పుడు చక్రధరుడు తాను కొన్న చిత్రపటాన్ని రాజుకు చూపిస్తాడు. దానిని చూసి ముగ్ధుడైన రాజు, దీనిని కొన్ని రోజులు నా అంతఃపురంలో పెట్టుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, కాదనకు అని అంటాడు. దానికి చక్రధరుడు, క్షమించండి మహారాజా, నా నియమం మీకు తెలిసిందే కదా. నేను సేకరించిన వస్తువులు ఏ ఒక్కటి నా భవనాన్ని దాటి వెళ్ళకూడదు అని చెబుతాడు. రాజు మౌనంగా తలాడిస్తూ ఉండిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజు జయపాలుడు, చక్రధరుడు మాట్లాడుకుంటూ ఉండగా శివదత్తుడు అక్కడికి వస్తాడు. శివదత్తుణ్ణి చూసిన చక్రధరుడు ఆప్యాయంగా పలకరించి అతడిని రాజుకు పరిచయం చేసి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి శివదత్తుడు, మీరు ఇచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాను. వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెంది లక్షలు గడించాను. ఇప్పుడు మీ సహాయం కోసం వచ్చాను అని అంటాడు శివదత్తుడు. ఏంటా సహాయం అని అడుగుతాడు చక్రధరుడు. నేను మీకు ఇచ్చిన చిత్రపటాన్ని దయచేసి నాకు తిరిగి ఇవ్వండి, ఎంత డబ్బైనా చెల్లిస్తాను అని అంటాడు. ఇది విన్న చక్రధరుడు ఉలిక్కి పడతాడు. తన నియమం ప్రకారం ఒక్కసారి తాను సేకరించిన వస్తువులను తిరిగి ఇవ్వడు. ఈ విషయాన్ని రాజుకే సూటిగా చెప్పేశాడు. ఇప్పుడు ఆ చిత్రపటాన్ని శివదత్తుడికి ఇస్తే రాజుకు తప్పకుండా కోపం వస్తుంది. ఇలా చక్రధరుడు ఆలోచించుకుంటూ ఉండగా రాజు కూడా కుతూహలంగా తాను అడిగితే కాదన్నాడు, ఇప్పుడేం చేస్తాడో చూడాలని చూస్తూ ఉంటాడు. ఇది గమనించిన చక్రధరుడు శివదత్తుడితో, నేను ఒక్కసారి కొన్న వస్తువును తిరిగి ఇవ్వను,
ఇది నా నియమం కాబట్టి ఏమీ అనుకోకు అని అంటాడు. శివదత్తుడు నిరాశపడి, అయ్యా, ఎలాంటి నియమానికైనా మినహాయింపు ఉంటుంది. ఆ చిత్రంలో ఉన్నది నా కన్న తల్లి. ఆ పటాన్ని మీకిచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నా తల్లిని చూసుకోవడానికి నాకు ఉన్న ఆధారం అది ఒక్కటే. కాబట్టి దయచేసి ఇప్పించండి అని అంటాడు. ఇది విన్న చక్రధరుడి మనసు కాస్త నొచ్చుకొని, అయితే ఒక పని చేద్దాం. ఆ చిత్రం లాంటిదే నేను ఇంకొకటి వేస్తాను. ఆ రెండిటిని చూసి నువ్వు అసలైన చిత్రం ఏదో, అనుకరణ ఏదో కనిపెట్టాలి. అలా కనిపెట్టగలిగితే తప్పకుండా నీకు ఆ పటాన్ని ఇస్తాను. ఈ పరీక్షకు మహారాజే న్యాయ నిర్ణేతగా ఉంటారు. నాకు ఆ చిత్రాన్ని చిత్రించడానికి 15 రోజుల గడువు కావాలి. 16వ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి అసలైన చిత్రాన్ని గుర్తుపడితే తప్పకుండా నీకా చిత్రపటాన్ని ఇస్తాను అని అంటాడు. శివదత్తుడు దీనికి ఒప్పుకొని వెళ్ళిపోతాడు. తరువాత 15 రోజుల్లో ఎంతో శ్రమించి అచ్చం అలాంటి చిత్రాన్నే తయారు చేస్తాడు చక్రధరుడు. అనుకున్నట్టుగానే 16వ రోజు శివదత్తుడు వస్తాడు. మహారాజు సమక్షంలో చక్రధరుడు శివదత్తుడికి 2 చిత్రాలను చూపిస్తాడు. కాసేపు పరిశీలించాక శివదత్తుడు అసలు చిత్రాన్ని కనిపెట్టి చూపిస్తాడు. చక్రధరుడు, శివదత్త, నువ్వు గెలిచావు. నీ చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళు అని చెబుతాడు. రాజు ఆ 2 చిత్రాలను పరిశీలనగా చూసి 2 చిత్రాలలో ఎటువంటి వ్యత్యాసము లేకుండా 2 ఒకేలాగా ఉన్నాయి. అలాంటప్పుడు అసలు చిత్రాన్ని ఎలా గుర్తుపట్టగలిగావు అని అడుగుతాడు. అప్పుడు శివదత్తుడు, మహారాజా, మీరన్నది నిజమే. చక్రధరుడు ఎంతో అద్భుతంగా చిత్రాన్ని చిత్రించాడు. మా అమ్మగారి ఎడమ చెవి కిందన ఉన్న చిన్నటి పుట్టుమచ్చను కూడా చిత్రించాడు. అయితే అసలు చిత్రపటంలో మా అమ్మగారి ముక్కుపుడక రాయి నీలం రంగులో ఉంది. కానీ చక్రధరుడు దానిని ఎరుపు రంగులో చిత్రించాడు. ఆ చిన్న తేడా వలనే అసలు చిత్రాన్ని గుర్తుపట్టగలిగాను. అయితే ఇంతటి గొప్ప చిత్రకారుడు ఇలాంటి పొరపాటు ఎలా చేశాడో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి చక్రధరుడికి కృతజ్ఞతలు చెప్పుకొని చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తరువాత రాజు జయపాలుడు చక్రధరుడితో, నువ్వు ఆ పొరపాటు ఎలా చేశావో శివదత్తుడు గ్రహించలేకపోయినా నేను గ్రహించాను. ఎన్ని రోజులు నీలో దానగుణం ఉంది కానీ త్యాగగుణం లేదు అని బాధపడేవాడిని. ఇప్పుడు ఆ అసంతృప్తి లేదు అంటూ తన మెడలో ఉన్న విలువైన హారాన్ని తీసి చక్రధరుడి మెడలో వేస్తాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, చక్రధరుడికి ఆ చిత్రపటం ఇవ్వడం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఏదో ఒక రకంగా శివదత్తుడికి ఆ చిత్రపటాన్ని ఇవ్వకూడదని అతడు బతిమాలిన తరువాత ఇలాంటి ఒక నియమాన్ని పెట్టాడు. ఎలాగూ తాను గొప్ప చిత్రకారుడు కాబట్టి ఈ పోటీలో శివదత్తుడు ఓడిపోతాడని అనుకున్నాడు. అయితే పొరపాటుగా తాను ముక్కుపుడక రాయి రంగును మార్చివేయడం వల్ల శివదత్తుడు అసలు చిత్రపటాన్ని పోల్చుకోగలిగాడు. జరిగింది ఇదైతే రాజు జయపాలుడు చక్రధరుణ్ణి త్యాగబుద్ధి కలవాడు అని ఎందుకు మెచ్చుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, చక్రధరుడు చిత్రపటాన్ని తయారు చేసేటప్పుడు కావాలని ముక్కుపుడక రంగు మార్చి వేశాడు. అంతేకాని అది అతడి పొరపాటు వల్ల జరిగిన విషయం కాదు. అయితే అలాంటి పరీక్ష ఎందుకు పెట్టాడంటే, అంతకు ముందు రాజు ఆ తైలవర్ణాన్ని కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకొని ఇస్తానంటే చక్రధరుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు శివదత్తుడు అడిగిన వెంటనే ఆ చిత్రపటాన్ని ఇస్తే రాజుకు తనకు మధ్య స్నేహం చెడుతుంది. అలాగని తన తల్లి మీద ప్రేమతో ఒక కొడుకు చిత్రపటాన్ని అడుగుతూ ఉంటే ఇవ్వకపోవడం అమానుషం అవుతుంది. అందువల్లనే చక్రధరుడు తాను గీసిన చిత్రంలో ముక్కుపుడక రంగు మార్చి వేశాడు. అసలు చిత్రంలోని చిన్న పుట్టుమచ్చను కూడా చిత్రించిన చక్రధరుడు ఇలాంటి పొరపాటు చేస్తాడు అని అనుకోవడం వాస్తవానికి విరుద్ధమవుతుంది. ఈ విషయాన్నే రాజు గ్రహించి చక్రధరుణ్ణి గొప్ప త్యాగబుద్ధి కలవాడు అని మెచ్చుకున్నాడు అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.